నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్ పర్యటన ఎప్పుడు ఎక్కడ జరిగినా ఏదో ఒక సమస్య మనం చూస్తూ ఉన్నాం. అంటే విపక్ష నేతగా కూడా ఆయనకి పర్యటన చేసి ఎక్కడైనా సమస్య ఉంటే వెళ్ళి పరామర్శించే హక్కు ఉంటుంది. నేను మాట్లాడేది పొదిలికి సంబంధించి. అక్కడ పొగాకు రైతులు వాళ్ళని పరామర్శించడానికి జగన్ వెళ్ళారు. అయితే పొదిలి పర్యటనలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే కనుక అక్కడ దాడులు, పరామర్శ వెళ్ళిందేమో పరామర్శ, అక్కడ జరిగిందేమో రాళ్ల దాడులు, కర్రలతో కొట్టుకోవడాలు, ఇవన్నీ కూడా జరిగాయి. ఉన్న పళంగా అక్కడికి రాళ్ళు కర్రలు ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొన్ని రౌడీ ముక్కలు అక్కడికి చేరుకుంటాయా? ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేది ఆ తీవ్రస్థాయిలో జనం అంతా కూడా రౌడీయిజం చేసేవాళ్ళేనా? ఇదే ప్రశ్న డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది రైతుల కోసమా లేదంటే ఆయన బల నిరూపణ కోసమా? అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఆయన తీరు మారదా? ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం కూడా అమరావతి మహిళను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని అదేవిధంగా కృష్ణరాజు అనేటువంటి వ్యక్తులు చేసిన ఆ కామెంట్స్ని ఆయన ఖండించకుండా చేసిన తీరికి కొమ్మినేని అరెస్ట్ అయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కృష్ణరాజు పరారీలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అమరావతి మహిళలు ఒకటే కోరుకుంటున్నారు, ఇది టెలికాస్ట్ అయినటువంటి ఛానల్కి సంబంధించి అది ఎవరిది, భారతి గారు అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని. అక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ వాళ్ళు శాంతియుతంగా నల్ల బెలూన్లు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ శాంతియుతంగా నిరసన చేసే హక్కు వాళ్ళకుంది. వాళ్ళు కోరుతుంది క్షమాపణ. లేదంటే మా పొదిలికి వస్తున్నారు, వెలికొండ ప్రాజెక్ట్ అన్నారు, లేదంటే మాకు రోడ్లు అన్నారు, ఏం చేశారని వస్తున్నారని ప్రశ్నించారు. ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి అధికారం ఇచ్చారు కాబట్టి. సో అయినప్పటికీ కూడా అక్కడికి పరామర్శకు వచ్చి చేసింది ఏంటి? రౌడీయిజం. దానికి కారణం ఏంటి? అదేవిధంగా మనం కొన్ని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, విజువల్స్లో కూడా చూస్తున్నాం. అయితే అక్కడికి వచ్చి కూడా ఆయనకి సరిగ్గా వాటి ధరల మీద లేకపోతే క్వింటానా కేజీ అనేది కూడా ఆయనకి తెలియట్లేదు. వెనుకున్నటువంటి వారి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి ఆ బయట చూద్దాం. బయట తర్వాత పరామర్శకు వస్తే అక్కడ రైతులకు జరిగిన నష్టం, మొన్న మిర్చికి సంబంధించి కావచ్చు, పొగాకు సంబంధించి కావచ్చు, 1 by 1 చూద్దాం. ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బయట ప్లీజ్. 6,000 రూపాయలకు కేజీ టొబాకో, కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడుపోయింది. గత సంవత్సరం 36,000 రూపాయలకు కేజీ టొబాకో, కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడుపోయింది. అదేవిధంగా అక్కడ పరామర్శకు వెళ్ళి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా అక్కడికి వచ్చినటువంటి ఆ విజువల్లో మనం చూడొచ్చు, రైతులు పొగాకుకి సంబంధించి దాని ధరలు కొనుగోలుకి సంబంధించి వాళ్ళు అక్కడ తీవ్రంగా వాళ్ళ పోరాటం అది చేస్తుంటే అక్కడ చూడండి వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఆ పొగాకుని అంతా తొక్కి డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు కొంచెం ఏదైతే పొగాకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొనుగోళ్లు అవి ప్రారంభించింది, కొద్దిగా వాళ్ళకి ఆ గిట్టుబాటు ధరలు అవన్నీ రావడంతో కూడా ఆందోళన విరమిస్తున్న టైంలో రావద్దు, అవసరం లేదన్నా కూడా ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో అసలు ఎందుకు వెళ్ళారు, అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు ఆయనకి పర్మిషన్ ఇచ్చింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా అక్కడికి పరామర్శకు వెళ్ళారా, బల నిరూపణకు వెళ్ళారా, దానికి సంబంధించి మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనకి కె సుజాత గారు, జనసేన నాయకురాలు, జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సుజాత గారు నమస్కారం. అదేవిధంగా విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. విజయ్ గారు నమస్కారం. అదేవిధంగా శీలం వెంకటేశ్వర్లు గారు, రాజకీయ విశ్లేషకులు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. మనకి అదేవిధంగా జింకా విజయలక్ష్మి గారు ఉన్నారు, వైసీపీ నాయకురాలు. విజయలక్ష్మి గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. రైట్. విజయ్ కిరణ్ గారు, ముందుగా రావద్దు అన్నా కావాలని వెళ్ళారా, పరామర్శకు వెళ్ళారా, లేదంటే బల నిరూపణకు వెళ్ళారా, మీ కామెంట్ ఏంటి? సార్, ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి పొగాకు రైతులకు సంబంధించిన వచ్చినటువంటి ఇబ్బందిని అడ్రస్ చేసి ముఖ్యమంత్రి గారు దానిపైన రివ్యూ చేసి మార్క్ ఫెడ్ వాళ్ళని అదేవిధంగా అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా దానిపైన డిప్లాయ్ చేసి మీరు మీటింగ్సే కాదు గ్రౌండ్లోకి వెళ్ళండి, ఏం జరుగుతుందో ఏంటో మొత్తం మీరు చూసి రైతులకి ఇబ్బంది లేకుండా ఎవరైతే ఇప్పుడు ఐటీసీ వాళ్ళు కానీ లేదా మార్కెట్ ఎవరైనా సరే వీళ్ళు కొంటే 500 రూపాయలకి ఆ పరిసర ప్రాంతాల్లో కొంటే గవర్నమెంట్ తరఫున కూడా కొంత ఒక 50 రూపాయలు అదనంగా గవర్నమెంట్ వాళ్ళకి కొనే వాళ్ళకి ఇచ్చి రైతును ఆదుకోవాలనేటువంటి కార్యక్రమం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఇబ్బందిని అడ్రస్ చేసాం.
చేసి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఎవరికన్నా ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అడ్రస్ చేసేటువంటి పరిస్థితులు వాళ్ళు లేకపోవటం. ఈ ప్రభుత్వంలో ఏ ఇబ్బంది వచ్చినా అది రైతుకు కానీ లేదు ఇంకా ఇండివిజువల్ కానీ ఎవరికి ఇబ్బంది వచ్చినా దాన్ని అడ్రస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అడ్రస్ చేసి ఆ సమస్యని సాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఒకటే ఏంటంటే మా ప్రభుత్వ హయాంలో భారీ రేట్లు ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయినాయి. వాళ్ళ ప్రభుత్వ హయాంలో లేవు. వాళ్ళ ప్రభుత్వం ఎండింగ్లో ఉన్న సమయంలో డిమాండ్కి సప్లైకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్, వీటిని బట్టి కేవలం ఆ ఒక్క సంవత్సరం మాత్రమే కొంత ఎక్కువ రేటు ఉంది తప్ప మిగతా 4 సంవత్సరాల రేట్లు తక్కువగానే ఉన్నాయి. మీకు నెంబర్స్ కావాలంటే ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఇక్కడ సమస్య రైతులకు వచ్చినటువంటి సమస్య. ఆ సమస్య గురించి మాట్లాడటానికి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఎవరు కూడా దాన్ని అడ్డుకోవట్లేదు. మీరు గతంకి ఇప్పుడు ఇంకొక కంపారిజన్ ఏంటంటే గతంలో మా నాయకుడు కానీ లేదా మా నాయకులు కానీ ఏ రాజకీయపరమైనటువంటి కానీ లేదు ఏ నిరసన కార్యక్రమం తెలియపరిచినా వెంటనే పోలీసు వారు రావటం, హౌస్ అరెస్టులు చేయటం, మీరు వెళ్ళటానికి లేదని చెప్పడం లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. కానీ స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధంగా 19(1)A ప్రకారం వాళ్ళకి ఫండమెంటల్స్ రైట్స్ ప్రకారం వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి భద్రత కూడా కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ కేవలం ఈ పర్యటన ఇప్పుడు అనుకున్నది కాదు, 10 రోజుల క్రితమే అనుకున్నారు. అప్పుడు వివిధ కారణాలతో దాన్ని వాళ్ళు అప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి చెప్పారు. ఈలోగా ఉన్నట్టు సమస్యను కూడా ఈ ప్రభుత్వం అడ్రస్ చేసి ఇబ్బంది లేకుండా చూసేటువంటి పరిస్థితి. ఇవాళ వెళ్ళటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు గత 4-5 రోజులుగా మీరు చూస్తా ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన ఒక సాక్షి మీడియాలో వచ్చినటువంటి వ్యాఖ్యానాలు, తర్వాత జరిగిన అరెస్టులు, ఇవన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ యొక్క ఛానల్ని ప్రజలందరూ కూడా చేదరించుకున్నటువంటి ఈ పరిస్థితిలో హుటాహుటిన ఇటు వెళ్ళటం ద్వారా అక్కడ ఏదో గలాబా చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్స్ అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి అలవాటే దీన్ని మరల్చడానికి చేసినటువంటి పెద్ద కుట్ర. అంత మాత్రమే కాదు, మీరు ఈ సంవత్సర కాలంగా చూడండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానీ ఎక్కడ చేసినా సరే అక్కడ దాడులు, విధ్వంసాలు, వికృత చేష్టలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చేసినటువంటి పరిస్థితి ఏంటి? మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సొంత పార్టీ ఛానల్ అనేది ప్రపంచానికి తెలిసినటువంటి వాస్తవం. ఆ ఛానల్లో మహిళలని, ఆంధ్రప్రదేశ్ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ పరిస్థితిలో వారు ప్రజాస్వామ్యబద్ధంగా బెలూన్లు ఎగరేశారు, నల్ల జెండా. ఒకటి చెప్పండి విజయ్ గారు, అధికారంలో ఉంది వైసీపీనా టీడీపీనా కూటమి ప్రభుత్వం, ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది? అంటే ఇప్పుడు దేనికి సంబంధించి నాకు క్లారిటీగా మీరు చెప్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత మీడియాలో వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, అది వాళ్ళ మీడియాలో వచ్చింది, దానిపైన కేసులు పెట్టడం ఇవి ప్రభుత్వ పని. ఇక్కడ ప్రజలు ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీ నాయకుడే సాక్షి ఛానల్ని పెట్టడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్. దాంట్లో ఎవరు కూడా కాదనడానికి అవకాశం లేదు. కానీ ఈ రోజు వాళ్ళు మాది కాదని కూడా చెప్తా అంటే ఇక్కడ నేను అడుగుతుంది పరామర్శ కోసం వెళ్ళారు ఆయన, కొంతమంది వెళ్తే సరిపోద్దు కదా? మీరు చూసారుగా విజువల్స్ లో ఎంతమంది ఇది కంప్లీట్ చేస్తే ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ వస్తుంది. అటువంటి పరిస్థితిలో వీళ్ళు నిరసన తెలియజేస్తుంటే వారిపైనే తిరిగి దారుణమైనటువంటి దాడులు, రాళ్ళు, చెప్పులు, రకరకాల దాడులు చేశారు. దాంట్లో పోలీసులు దెబ్బలు తిన్నారు, ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ మీరు అంతా గమనిస్తే, మీరు ప్రత్యేకంగా మీరు గమనిస్తే ఆద్యాంతం కూడా వాళ్ళ క్యాడర్తో సీఎం అని చెప్పుకోవటానికే వారు ఎక్కువగా ప్రయత్నం చేశారు. అంటే వారి ఓటమిని జీర్ణించుకోలేక ఒక గుంపుని క్రియేట్ చేసుకొని వారితో సీఎం అనిపించుకొని ఒక ఆత్మ సంతృప్తి, అదేవిధంగా ఆయన యొక్క మానసిక స్థితిని పెంపొందించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఒకటి. రెండోది క్యాడర్లో చూడండి ఎంత వేల మంది వచ్చేసారు. అసలు వెళ్ళిన కార్యక్రమం ఏంటి, పర్పస్ ఏంటి? రైతులకి మీరు ఏదో భరోసా కల్పిద్దామనో లేదో నిరసన తెలుద్దామనో వెళ్ళారు. కనీసం మీరు వెళ్ళేదానికి కేజీకి కింటాకి కూడా తేడా తెలియని పరిస్థితి ఒక పక్కన కనపడతా ఉంటే, రెండో పక్కన రైతు అనేవాడు కనపడకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మనం కష్టపడి పండించినటువంటి పొగాకు లేదా ధాన్యం కానీ ఏదైనా సరే, మీరు మిర్చి యార్డ్లో జరిగినప్పుడు కూడా ఇదే పరిస్థితి. వాటిపైన తొక్కటం, వాటిని కాళ్ళతో తొక్కటం, కొంత మిర్చి కూడా అక్కడ మాయమైనటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చూసే విజువల్స్ క్లియర్గా క్యాడర్ మొత్తం కూడా వారు తెచ్చుకున్న సరుకు మొత్తం మీద ఎట్టబడితే అట్ట ఎక్కి పరిగెత్తుతా తొక్కుతా, అంటే వారికి ఆ
పొగాకును కూడా నష్టపరిచేటువంటి పరిస్థితి వాళ్ళు జరిగింది. రైట్. మీరు వెళ్ళినటువంటి కార్యక్రమం మీ పర్పస్ ఒక్కటే, ప్రజల్లో వాళ్ళ పార్టీకి వచ్చినటువంటి బలహీనమైన పరిస్థితిని డైవర్ట్ చేయడానికి, ప్రజల యొక్క డైవర్షన్ క్రియేట్ చేయడం కోసం తప్ప దీంట్లో ఏ విధమైనటువంటి రైతుల కోసం చేసిన కార్యక్రమే కాదనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కారణం క్లియర్ గా కనపడతా ఉన్నాయి. ఆయనకి దాని మీద అవగాహన లేదు. రెండోది సీఎం అని చెప్పించుకుంటా ఉన్నాడు. బల నిరూపణ కోసం అంటారు. పూర్తిగా బల నిరూపణ కోసం మాత్రమే. రైట్.